నమస్కారం అండి సార్. నాకు ఇద్దరు పిల్లలు సార్. ఇద్దరికి తల్లికి వందనం అందించారు. నాకు ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు అండి. ఇద్దరికి చెరుకు ఒక 13,000 పడ్డాయి సార్. గత ప్రభుత్వంలో నాకైతే అమ్మ ఒడి అని చెప్పారు కానీ సార్, అది రావడానికి నేను చాలా ట్రై చేశాను కానీ నాకు పడలేదు సార్. ఏలూరు వరకు తిరిగాను సార్. ఇప్పుడు పడుతుందని నేను నమ్మకంతో ఉన్నాను సార్. ఖచ్చితంగా నాకు వెంటనే పడింది. దాంతోనే ఆపకుండా మా పిల్లలకి ఇవన్నీ ఇస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. అయితే మా అబ్బాయిని ఇక్కడ క్రమశిక్షణ కోసం నేను వేశాను సార్. ఇంటి దగ్గర ఉండే బండికి ఫోన్కి ఎడిక్ట్ అయిపోతున్నాడని. నేను అనుకున్నట్టుగానే మా అబ్బాయి చాలా క్రమశిక్షణతో చదువుతున్నాడు సార్. ఫస్ట్ నేను ఇక్కడ వచ్చి చూసి మా మేనలో ఇక్కడ చదివాడు సార్. వాడి కోసం అని చెప్పి వచ్చి ఇక్కడ టీచర్స్ని నిజంగా ప్రిన్సిపల్ మేడం అయితే మా పిల్లలు ఏం తింటున్నారో అన్నీ కనుక్కుంటారు సార్. వాళ్ళకి ఏం పెట్టాలో అది పెడతారు సార్. ఆ విషయానికి తల్లిగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. అందరూ కూడా చదవడానికి కూడా సార్ చాలా బాగా చూసుకుంటారు సార్. సార్ చెప్పినట్టు 9 వరకు మా అబ్బాయికి ఎప్పుడైనా ఒంట్లో బాగోకపోతే నేను వస్తే 9 వరకు టీచర్స్ ఇక్కడే ఉంటారు సార్. బాగా చూస్తారు సార్. దీనికి ప్రభుత్వానికి కృతజ్ఞతలు సార్. ఇక్కడ ఉన్న టీచర్స్ అందరికీ నాకు కృతజ్ఞతలు తెలియదు. ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి కిడ్స్ని ఇవాళ పీసీ హాస్టల్లో నాడు నేడుని మనం గత 5 సంవత్సరాలు చూసాం. బోర్డులు తప్ప ఎక్కడ కూడా మరి క్వాలిటీ లేని చదువులు చెప్పి ఇంగ్లీష్ మీడియం అని చెప్పడం, అక్కడేమో దానికి విద్యాబోధన చేసి టీచర్స్ లేకపోవడం, అలాంటి పరిస్థితులు మనం చూసాం. అంటే అప్పుడు దాకా లేని ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కడ చెప్తారు, సడన్గా పిల్లలు అటు ఇటు కాకుండా చేసే ప్రయత్నం జరిగింది ఆ టైంలో. అంతేకాకుండా ఇచ్చిన ప్రతి దాంట్లో క్వాలిటీ లేని విధంగా ఒక స్కూల్ బ్యాగ్ దగ్గర నుంచి షూస్ దగ్గర నుంచి సాల్స్ దగ్గర నుంచి అన్నింటిలోనూ కూడా నాణ్యత లేని అన్ని పిల్లల ముఖాన్ని కొట్టి మరి మోసం చేసిన ప్రభుత్వం మనం చూసాం గత 5 సంవత్సరాలు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కూటమి ప్రభుత్వానికి ఇవాళ సూత్రధారుడు పవన్ కళ్యాణ్ గారు ఆశయాల మేరకు మరి యోగకిషోరం మన నారా లోకేష్ గారు విద్యామంత్రిగా చేసి ఎన్నో మార్పుల్ని మనం తీసుకొచ్చిన విధానం మనం చూస్తాము. ఇవాళ ఈ బ్యాగ్ కనీసం 2-3 సంవత్సరాలు ఉండే విధంగా క్వాలిటీ ఉన్న బ్యాగ్స్ దగ్గర నుంచి మరి బుక్స్ దగ్గర నుంచి షూస్ దగ్గర నుంచి సాక్స్, అదేవిధంగా క్యాంపస్ బాక్స్, వాళ్ళు ఇక్కడ ఉండడానికి ఒక పెట్టిని, అదేవిధంగా వాళ్ళు వాడుకుంటే కంచాలు గ్లాసుల దగ్గర నుంచి సమస్తం ఇంట్లో ఏ రకంగా అయితే తల్లిదండ్రులు కొని పంపిస్తారో హాస్టల్కి, అదేవిధంగా ఈ ప్రభుత్వం ఇంటికి పెద్ద కొడుకు ఉంటానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారి మాట నిలబెట్టుకోవడం లేదని చెప్పి మనం ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు చాలామంది అక్క చెల్లెళ్ళు పేరెంట్స్ అందరూ కూడా ఈరోజు చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో ఏలూరు దాకా తిరిగాం, అమ్మఒడి మాకు రాలేదు అని. ఈరోజు ఎవరైతే బిలో ప్రావర్టీ లైన్లో ఉండి అన్నింటికి ఎలిజిబుల్ ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఇవాళ తల్లికి వందనాన్ని ఒకే ఒక రోజులో 10,000 కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రభుత్వం పిల్లల భవిష్యత్తు కోసం ఇచ్చిన సందర్భాన్ని ఈరోజు మరి మా సోదరి చెప్తూ ఉంది. ఇక్కడ చాలామంది రానోళ్ళు అయితే అల్లరి చేస్తారు, మాకు రాలేదని. వచ్చిన వాళ్ళు ఎవరు చెప్పరు. ప్రభుత్వం చేసిన మంచి పనులు కూడా కృతజ్ఞతతో చెప్పాలి, ఆ ప్రభుత్వాలు ఎన్నుకోవాలనేది ఫస్ట్ మనం నేర్చుకోవాలి. ఇవాళ ప్రభుత్వం ఏం చేసింది అనే ఆలోచన, మనం ప్రభుత్వానికి ఏం చేసాం, మనం ఏం సపోర్ట్ చేసాం. ఒక మంచి ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు మనం ఆశీర్వదించేటప్పుడు కూడా మనకి వీళ్ళు ఏమి ఇస్తారనే ఆలోచనలో ప్రజలు వెళ్ళడం చాలా దురదృష్టకరం. మీరు ఎవరైతే నిజాయితీ ఉన్న నాయకులను ఎన్నుకోండి, ఎవరైతే మన కష్టకాల్లో పాల్పంచుకుని ఎన్నుకోండి, మనకు మంచి జరుగుతుంది. అంతేగాని మనకు ఓట్లేసి డబ్బులు ఇచ్చి తర్వాత దానికి 100 రెట్లు సంపాదించి రాజకీయ నాయకులు ఎన్నుకుంటే ఇవాళ రాష్ట్రం గత 5 సంవత్సరాల్లో దోపిడీకి గురైంది, దోచుకుని వెళ్ళారు. మరి ఈ సంవత్సర కాలంలో మనం చూస్తూ ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సహకారం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని సంవత్సరం కూడా నడపలేని పరిస్థితి తీసుకెళ్ళింది గత ప్రభుత్వం. లక్షల కోట్ల అప్పుతో ఇవాళ ఎందుకు ఈ పదవులు చేస్తాం అనే విధంగా ముఖ్యమంత్రి కానీ ఉన్న మంత్రులందరూ కూడా తలపట్టుకునే పరిస్థితి. ఏ డిపార్ట్మెంట్లో కూడా డబ్బు లేకుండా మొత్తం అన్ని కూడా దోచుకున్నారని చెప్పాలి. పేద ప్రజలకు 2 లక్షల కోట్లు ఇస్తే మీరు అప్పు 6 లక్షల కోట్లు చేశారు. దేనికి చేశారో ఎవరికి అర్థమవుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చి ఇన్కమ్ వడ్డీలు సరిపోయే విధంగా దాదాపు 10 లక్షల కోట్లు తీసుకెళ్ళిన ఘనత ఆ జగన్మోహన్ రెడ్డికి దక్కితే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పేద ప్రజలకు మనం ఏం చేసాం, పోలవరం కట్టామా లేదా, అమరావతి నగరాన్ని నిర్మించామా లేదా, అదేవిధంగా ఇంతమంది పిల్లలు చదువుకుంటూ ఉన్నారు, వీళ్ళందరికీ మన భవిష్యత్తులో ఉద్యోగాలు ఇవ్వగలడానికి ఇండస్ట్రీస్ ఇచ్చామా లేదనే ఆలోచనతో నిరంతరం ఇవ్వకూడదు ప్రభుత్వం వెళ్ళడానికి ఏమాత్రం వచ్చేయం లేదు. నేను శ్రీనివాస వర్మ గారు మీటింగ్ పెట్టి సెంటర్లో చెప్పింది మీరు విన్నారో లేదో, ఇవాళ
విశాఖ ఉక్కుకి డబల్ ట్రిపుల్ ఉండే విధంగా ఒక ఉక్కు ఫ్యాక్టరీని ఇక్కడ నిర్మించబోతూ ఉన్నారు వైజాగ్ పక్కన. దానికి దాదాపుగా 1000 మంది పైన ఎంప్లాయ్మెంట్ దాంట్లో తీసుకుంటారు. అలాంటి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి తప్ప మీరు ఇచ్చి పథకాల వల్ల విలువ లేదు. ఇవాళ విద్యను ఉచితంగా ఇవ్వండి, వైద్యాన్ని ఉచితంగా ఇవ్వండి అడగాలి తప్ప మాకు ఆ రోజుల్లో ఏదో ఇచ్చి ఏం చేశారు మీరు డబ్బులు? మీరు ఇలా ఇస్తే ఆ రోజు తల్లికి ఎక్కడో డబ్బు తండ్రి పట్టుకెళ్ళి తాగిన సందర్భం మనం చూసాం. అలా కాకుండా పిల్లల భవిష్యత్తు, ఆ కుటుంబాన్ని నిలబెట్టే విధంగా ఇంటికో ఉద్యోగాన్ని డిమాండ్ చేయండి. మీరు ఎవరు ఎన్నుకుంటే వాళ్ళు మాకు ఇవ్వాలని చెప్పండి. అప్పుడు ఖచ్చితమైన న్యాయం, రాష్ట్రం బాగుపడదు తప్ప మాకు అది రాలేదు, మాకు 10,000 రాలేదు. 5,000తో ఏమవుద్దమ్మా? ఒక 5,000 మన అకౌంట్లో పడితే హాస్పిటల్కి వెళ్తే బ్లడ్ చెకప్ 4,000 రూపాయలు అవుతుంది. హాస్పిటల్కి వెళ్తే లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేదు, కనీసం కాలువలు క్లీన్ చేయలేదు, తాగునీరు మంచిది ఇవ్వలేదు, రోడ్లు లేవు, లైట్లు లేవు. ఆ పరిస్థితి నుంచి ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని చోట్లకి లింక్ రోడ్లు వేసుకుంటూ వచ్చాం, ఒకటొకటిగా చేసుకుంటూ వస్తున్నాం. ఇదంతా మీకోసం. ఇది మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఆ నాయకుల్ని దీవించాలి మనం. కూటమి నాయకులందరికీ నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి లోకేష్ గారి దాకా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక ఈ మిత్రత్వమే ఈరోజు ఈ రాష్ట్ర అభివృద్ధి బాటలో నడిపించడంలో ఏమాత్రం అతిశయం లేదని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నా. మరి ఈరోజు మరి ఇవన్నీ బజార్కి వెళ్ళి కొనుక్కుని హాస్టల్లో దింపి మాకు హాస్టల్లో సీట్ ఇప్పించండి బాబు అని నాకు ఈ మధ్యన 50 మంది పిల్లలు వచ్చారు. అంటే అంత డిమాండ్ ఈ గురుకుల పాఠశాలకు ఉందని చెప్పడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. అంటే అంతమంది అవుట్ సోర్సింగ్లో ఉన్నప్పుడు కూడా బాధ్యత తీసుకుని మాకు ఎంత జీతం అవుతుంది అనేది కాకుండా పిల్లల్ని ఎంతమంది భవిష్యత్తు అవుతుందని ఆలోచించి టీచర్స్ ఈ స్కూల్లో ఉన్నందుకు నేను చాలా గర్వపడతాను. నాకు కాన్స్టిట్యూషన్ ఉంది. దాదాపుగా ఈ స్కూల్లో మరి 100% ఉత్తీర్ణత. 500 మంది పిల్లలు ఉంటే 500 మంది పిల్లలు కూడా పాస్ అయ్యారు. దాంట్లో హైయెస్ట్ 600కే 557 మార్కులు మరి ఈ స్కూల్లో వచ్చినాయంటే, అదే ప్రైవేట్ స్కూల్లో వస్తే మరి అన్ని ర్యాంకులే అని చెప్పి ర్యాంకులు పంట అని చెప్పి పెద్ద పేపర్లు వేసుకుంటాం మనం. కానీ ఈ స్కూల్లో నిజంగా చదువు చెప్పి టీచర్స్ ఉన్నప్పుడు కూడా ఎవరు కూడా బయటికి చెప్పుకోలేని పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించాలి. పేరెంట్స్ అందరూ గమనించండి. ఇప్పుడు ఆ తల్లి చెప్తా ఉంది, నేను ఇంటికాడ ఉంటే మా పిల్లోడు పాడైపోతాడని ఇక్కడ జాయిన్ చేశారంటే ఈ ప్రభుత్వ స్కూల్ మీద మీకు ఉన్న నమ్మకానికి హ్యాట్సాప్ నేను చెప్తున్నాను. అంటే చాలామంది ప్రైవేట్ స్కూల్లో బాగా చూడరు, మంచినీళ్ళు ఉండవు, స్నానాలకు నీళ్ళు ఉండవు, భోజనం ఉండదని. ఇవాళ భోజనాల విషయంలో కూడా సన్నబియ్యంతో ఇవాళ అన్ని చోట్ల మధ్యాహ్నం భోజనం పెట్టి ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం కాదా అని మీరు అడుగుతూ ఉన్నా. ఇవాళ చెప్తుంటే చాలామంది అప్పుడే మేము మళ్ళీ 4 సంవత్సరాలు ఓపి పట్టి ఈ నాయకులకి, వైసీపీ నాయకులు దోచుకున్నారు తప్ప ఈ రాష్ట్రానికి చేసింది ఏం లేదు. మళ్ళీ మేము వచ్చేస్తాం, మళ్ళీ మేము కబలింగ్ చేస్తూ ఉంటే మీకు ఎవరు ఓట్లు వేయరని ప్రజలే చెప్తారు. ఇవాళ మీకే బుద్ధి వస్తుంది. ఇవాళ 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి ఈ ప్రభుత్వానికే ఒక నెల రోజులు టైంలో పెంచాం. గత ప్రభుత్వం 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు ఇచ్చారు. అది ఒక్కటే. మీరు తల్లికి వందనం సంవత్సరం అయితే ఒక సంవత్సరం వేయలేదు. కొంతమంది పిల్లలకి మీ పార్టీ వర్కర్లు వేసుకున్నారు తప్ప చాలామంది రాలేదని ఇప్పుడు మీ ఎదురుకుండా చెప్తూ ఉన్నారు. ఏంటి ఆ పార్షియాలిటీ అని అడుగుతున్నాం. మేము అదేం చూడలేదు. వాళ్ళు ఏ పార్టీ తెలియదు, ఎవరో తెలియదు. ఎవరికైతే అర్హత ఉన్న పిల్లలందరూ కూడా తల్లికి వందనం పడిందా లేదా అది మీరు అబ్జర్వ్ చేసుకోండి. దాదాపుగా 6 లక్షల చిల్లర పిల్లల మెంబర్స్కి ఇవాళ ఈ తల్లికి వందనం స్కీమ్లో ఎలిజిబిలిటీ ఇచ్చింది ఈ ప్రభుత్వం. ఇదంతా మన కోసం, మన పిల్లల కోసం, రాష్ట్ర భవిష్యత్తుని ఇవాళ చంద్రబాబు నాయుడు నడిపించడం అంటే ఇది మాటలు కాదు. ఇలాంటి ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా అన్న మాట ప్రకారం 6 ప్యాక్లో ఉన్నటువంటి ఒకటొకటిగా నెరవేర్చుకుంటూ ఈరోజు ప్రభుత్వం నడుపుతూ ఉంటే అప్పుడే అల్లరి. వీళ్ళు ఏమి ఇవ్వలేకపోయారు, ప్రజలను మోసం చేశారు, ప్రజలను వెన్నుపోటు పొడిచారని. ప్రజలను వెన్నుపోటు పొడిచింది వైసీపీ నాయకులు. ఎందుకంటే ఓట్లు వేయించుకుని మీడు ఆస్తులు పెరిగినాయి తప్ప ప్రజలు గుల్ల అయిపోయారనే విషయాన్ని ఈరోజు చూసుకొని ఎవరి దగ్గర డబ్బు లేదు, ₹1 కూడా ఆడతలేదు. రాష్ట్ర ప్రభుత్వంలో డబ్బు లేదు, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళే దారే లేదు చెప్పాలంటే. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఈ హాస్టల్లో లైట్లు వేసుకుంటా కూడా కొవ్వొత్తులో చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చిన విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఎంత ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పుడు కూడా పిల్లలకి ఇచ్చే అన్ని కూడా క్వాలిటీ మెయింటైన్ చేసి ఈరోజు నేను చాలా సంతృప్తిగా ఉంది. ఇలాంటి మా పిల్లలు కూడా నేను కొనివ్వలేదు. ఇలాంటి బ్యాగ్ మరి ఈ ప్రభుత్వం మీ పిల్లల కోసం అందించింది. మరి ఈ బాక్స్ ఏదోటి ఇవ్వచ్చు, కానీ క్వాలిటీ ఉన్న బాక్స్ తీసుకొచ్చారు. దాని పేరెంట్స్ మీరు చేసుకోవాల్సింది ఏంటంటే దాన్ని చక్కటి పెయింట్ వేసి మీరు మీ పిల్లలకు అప్పు చెప్పండి, దాని భవిష్యత్తు బాగుంటుంది. అంతేకాకుండా ఇక్కడ ప్రభుత్వం భూమి ఇస్తే మరి ఇక్కడ పాఠశాల కడతానని చెప్పడం జరిగింది. కానీ నేనైతే 1000 గజాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మరి కలెక్టర్గా మేడంతో మాట్లాడి 1 ఎకరమైనా ఇమ్మని అడుగుతూ ఉన్నారు మేడము.
ఖచ్చితంగా ఎకరం ఇచ్చేందుకు నా ప్రయత్నం నేను చూస్తాను. ఎందుకంటే ఎక్కువ మంది పిల్లలు చదివించగలిగితే ఆ పిల్లల కుటుంబాలకి మనం ఇచ్చే తల్లికి వందనం వాటిలన్నింటికన్నా ఎక్కువ లబ్ధి కలుగుతుంది. ఏదైనా డబ్బు ఇస్తే డబ్బు పిల్లలు పోగొట్టొచ్చేమో కానీ చదువును మాత్రం ఎవరు పోగొట్టుకోలేరు. కాబట్టి మీరు ప్రభుత్వం ఇచ్చిన డబ్బుని సద్వినియోగం చేసుకోండి, చదువుకోండి అని కూడా మిమ్మల్ని అందరూ నేను రిక్వెస్ట్ చేస్తాను. టార్గెట్ పెట్టుకోండి. మీరు ఎంతోమంది యువత ఇవాళ లక్షలాది రూపాయలు సంపాదించి కుటుంబాలు పోషించి వ్యాపారంలో నష్టపోయిన తల్లిదండ్రుల కుటుంబాలు అన్నీ కూడా తాడేపుల్లో నేను ఎంతోమంది చూశాను. పిల్లల వల్ల బాగుపడిన కుటుంబాలు. మీరు మీ తల్లిదండ్రులు ఎంత ఆస్తో మిమ్మల్ని చదివిన్నారో వాళ్ళ కష్టపడి మరి వాళ్ళ యొక్క కోరికను తీర్చే విధంగా వాళ్ళకి కొద్ది వృద్ధులైన తర్వాత అండదండలుగా ఉండే విధంగా మీరు అందరూ ఉండాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇదివరకు మేము చదువుకున్నప్పుడు కొన్ని పాటలు దీంట్లో ఉండేవి. ఝాన్సీ లక్ష్మీబాయి గురించి, మరి మా శివాజీ ఛత్రపతి శివాజీ గారి గురించి, అలాగా సర్వేపల్లి రాధాకృష్ణ గురించి, నిజాయితీ పరుల గురించి, నిజాయితీ రాజకీయ నాయకుల గురించి. కానీ అవన్నీ కరువైపోయినాయి. ఇప్పుడు దేవుడు అంటే తెలీదు ఇప్పుడున్న సొసైటీలో. లేకపోతే అంతా ఏంటంటే మెకానికల్ లైఫ్ ఒకటి స్టార్ట్ అయింది. దానికి భిన్నంగా మీరందరూ కూడా పేరెంట్స్ని గౌరవించండి, ముందు తల్లిని గౌరవించండి, ఉపాధ్యాయుని గౌరవించండి. వాళ్ళు చెప్పింది ఏంటంటే మీ భవిష్యత్తు బాగుంటుంది. మీరు దాని సమయాన్ని వృధా చేసుకుంటే ప్రభుత్వం పెట్టి డబ్బు వేస్తే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఇక్కడ ఎంతో ఆశతో చదివించిన ఆశలు కూడా నిరాశ అయిపోతాయి. కాబట్టి మీరు అందరూ కూడా కష్టపడి చదివించే తల్లిదండ్రులు మర్చిపోకండి, కష్టపడి పాఠాలు చెప్పే గురువులను మర్చిపోకండి. ఈ ప్రభుత్వాన్ని మీ అందరి కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ ఉంది. ఇది మీ ఒక్క స్కూల్కే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని వేల స్కూల్స్ ఉన్నా అన్ని వేల స్కూల్స్ కూడా ఇవాళ ఇవన్నీ కూడా వెళ్తూ ఉన్నాయి. సన్నబియ్యంతో మీకు భోజనం మీ ఇంటికాడ ఎలాంటి భోజనం ఉంటుందో అలాంటి భోజనం పెట్టమని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నారా లోకేష్ గారు ఆదేశాలు మనకు అన్ని చోట్ల కూడా అబ్జర్వేషన్ జరుగుతుంది. మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా నాకు చెప్పండి. మీకు సరైన భోజనం రాకపోతే ఎమ్మెల్యే ఆఫీస్ కంప్లైంట్ చేయండి, ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం. అదేవిధంగా మీరే చెప్తున్నారు మా టీచర్స్ చాలా బాగా చెప్తున్నారండి. నేను వాళ్ళ మీద మిమ్మల్ని కంప్లైంట్ అడగట్లా. అలాంటి డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నా కూడా నాకు తెలియజేయచ్చు. ఎందుకంటే ఇది స్వేచ్ఛగా ఉన్నటువంటి స్వేచ్ఛ స్వతంత్రాలు ఇచ్చిన భారతదేశంలో ఉన్నాం. మన కష్టాన్ని చెప్పుకోవచ్చు, మన ఆనందాన్ని కూడా చెప్పాలి. ఇప్పుడు ఆనందాన్ని చెప్పారు మీరు, అదేవిధంగా కష్టాలు కూడా చెప్పొచ్చు. అంటే మాకు ఎంతసేపు ఆనందాలు చెప్పండి అంటే అది కరెక్ట్గా ఉండదు. కాబట్టి మీ కష్ట నష్టాలని పాలు పంచుకోవడానికి మీతో మేము ఉన్నామని కూడా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఈ రాష్ట్రం ఎన్డీఏ కూటమిలో నడుస్తూ ఉంది. కాబట్టి అన్ని స్కూల్స్లో కూడా నరేంద్ర మోడీ గారి ఫోటోను కూడా మనం పెట్టుకుంటే మనం గౌరవించినట్టు అవుతుంది. దానివల్ల నష్టమే లేదు. ఒక వ్యక్తి ఫోటోను మనం పెడితే భారతదేశం అంటే ఇతర దేశాలు భయం కల్పించిన వ్యక్తి నరేంద్ర మోడీ, రియల్ హీరో నరేంద్ర మోడీ. అలాంటి వ్యక్తి ఫోటో మనం పెట్టుకుంటే మనకు నష్టం లేదు. ఖచ్చితంగా అన్ని ఇన్స్టిట్యూషన్లోనూ, అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లోనూ, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ నరేంద్ర మోడీ గారి ఫోటో కూడా పెట్టవలసిందిగా ఎంఈఓ గారిని నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది కూటమి ప్రభుత్వం, ఇది భారతదేశాన్ని దిశను మార్చిన వ్యక్తి నరేంద్ర మోడీ. ఒక వ్యక్తి వల్ల ఇవాళ భారతదేశ ఆర్థిక పరిస్థితి 4వ స్థానంలో తీసుకొచ్చిన, బ్రహ్మోస్ మిసైల్స్ మనం తయారు చేసుకున్న, ఇతర దేశాలకి మరి యుద్ధ సామాగ్రిని కొనుక్కునే స్థాయి నుంచి, బెచ్చమెచ్చుకునే స్థాయి నుంచి బెచ్చవేసే స్థాయికి ఎదిగా ఉంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదని తెలియజేస్తాం. మరి కూటమి ఏర్పడినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ రాసి ఉంటే నరేంద్ర మోడీ గారు ఉంటేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే ఆయన ఆలోచన కరెక్ట్గా ఇవాళ ఎన్ఆర్జీఎస్ నిధులు కానీ, లేకపోతే నీతి ఆయోగ్ నుంచి వచ్చే నిధులు కానీ, చదువుకునికి వచ్చే పిల్లలు కానీ, కట్టుకుని ప్రతి ఇల్లుకి 1,80,000 రూపాయలు వేసే విధానంలో కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మనం సహకరిస్తూ ఉంది. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకోబోతా ఉన్నాం. అంతేకాకుండా అమరావతి నగరాన్ని పూర్తి చేసుకున్నాం. మరి స్టీల్ ప్లాంట్ అమ్మేసి స్టీల్ ప్లాంట్ తిరిగి మళ్ళీ ప్రజలకే మళ్ళీ అప్పచెప్పిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కాదని అడుగుతున్నాం. కాబట్టి మనం కొంచెం నాయకులకి మర్యాద ఇద్దాం. వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఏ సెంట్రల్ మినిస్టర్లో తీసుకొస్తాం ఇక్కడికి. వాళ్ళకి ఆనందం ఏంటంటే నరేంద్ర మోడీ గారి ఫోటో కనపడితే 10 రూపాయలు డబ్బులు ఇచ్చి మనం ఆదుకుంటారనే ఉద్దేశంతో నేను ఎక్కడానికి కాదు, ఏ స్కూల్లో అయినా సరే మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారితో పాటుగా నరేంద్ర మోడీ గారి ఫోటోను కూడా పెట్టవలసిందిగా నేను ఎంఏఓ గారికి చెప్తున్నాను. మీరు అన్ని స్కూల్లోనూ, మన స్కూల్స్లో మీరు పెట్టండి, ఉన్నా కూడా మీకు అనవసరం, మన స్కూల్స్ అన్నీ పెట్టండి. ఒక ప్రధానమంత్రి ఫోటో పెడితే దానివల్ల మనకు నష్టమే లేదు. మన దేశంలో ఇవాళ యుద్ధం చేసాం, రక్తపాతం లేదు, డబ్బు ఖర్చు లేదు, విజయం సాధించాం. దానికి కారణం నరేంద్ర మోడీ గారు, అవునా కాదా? మన జరిగిన యుద్ధం. అదే ఇదివరకు యుద్ధాలు జరుగుతూ ఉంటే కోట్లాది రూపాయలు వాడైపోయి, అక్కడున్న ఆస్తులు తగలబడిపోయి, అక్కడ ఉన్న జనజీవనం నశించిపోయే పరిస్థితి లేకుండా ఇవాళ పాకిస్తాన్ని గులాం చేసి మీరు బాబా మీరు ఏం చెప్తా చేస్తామనే విధంగా చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి పిల్లలు ఇప్పటి నుంచి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో ఇదివరకు మరి
200 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు వచ్చి కొల్లగొట్టుకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత భారతీయులు ఎంతో ఇబ్బంది పడ్డారు, ఎంతో సంపద దోసుకెళ్ళిపోయారు వాళ్ళు. అలాంటి పరిస్థితి స్వేచ్ఛ వాయువులు పీల్చుకోవాలంటే మంచి నాయకులు ఉండాలి, రక్షణ అనేది ప్రభుత్వంలో ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ మరి ఇంకా కాలాతీతం అవుతుంది. ఇంకొక హాస్టల్కి వెళ్ళి అక్కడ కూడా